హాయ్ ఫ్రెండ్స్, ఇండియా ఈజ్ రైసింగ్ ఎపిసోడ్ 2 జియోపాలిటిక్స్. అసలు జియోపాలిటిక్స్ అంటే ఏంటి? ప్రపంచంలో జరిగే బిజినెస్ అండ్ ట్రేడ్, హ్యూమన్ రైట్స్, డిప్లొమసీ, ఇంటర్నేషనల్ లా, వీటన్నిటి గురించి చర్చలే జియోపాలిటిక్స్ కిందికి వస్తాయి. ప్రపంచానికి ఏదైనా సమస్య వస్తే వాళ్ళందరూ కలిసి యునైటెడ్ నేషన్స్ ఆఫ్ సెక్యూరిటీ కౌన్సిల్స్ ఇందులో పరిష్కరించుకుంటారు. ఇందులో మెయిన్గా 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. పర్మనెంట్ మెంబర్స్లో చైనా, రష్యా, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఇవి ఉంటాయండి. మెయిన్గా వీళ్ళే డిసైడ్ చేస్తారు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పేసి. మొత్తం ఈ పర్మనెంట్ మెంబర్స్ చేతుల్లోనే ఉంటుంది. ఇండియా ఇంకా నాన్ పర్మనెంట్ మెంబర్గానే ఉందండి. మనల్ని కూడా పర్మనెంట్ మెంబర్ని చేయమని చెప్పేసి మనం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ పాపులేషన్ కలిగిన కంట్రీ ఏదైనా ఉందంటే అది ఇండియానే మాత్రమే అండి. అరౌండ్ 1.47 బిలియన్ పీపుల్ ఉంటారు. మనం వచ్చేసి వరల్డ్లోనే 17 to 18% పాపులేషన్స్ ఉంటుంది మన దగ్గరనే. సో మనకి ఖచ్చితంగా అర్హత కలగాలని చెప్పేసి మనం ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాం. మరి చూడాలి మిగతా కంట్రీస్ మనల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారో. ఒకవేళ వస్తే కనుక మనకి మంచి మార్క్ అయితే ఏర్పడుతుందండి వరల్డ్ వైడ్గా. మనకి ఇంకా ట్రేడింగ్లో కూడా చాలా మంచి అవకాశాలు వస్తాయి. ప్రపంచం మొత్తం మనం చాలా బాగా ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే మన వాయిస్ అనేది టెర్రరిజం మీద, ఇంకా క్లైమేట్ చేంజ్ మీద గట్టిగా చెప్పవచ్చు. ప్రపంచంలో జరిగే ఎటువంటి ఇబ్బందులకైనా మన ఓట్ అనేది చాలా క్రూషియల్గా మారుతుందండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అగ్రరాజ్యాలు సైతం జియోపాలిటిక్స్లో ఫెయిల్ అవుతున్నా ఇండియా ఎలా స్ట్రాంగ్గా నిలబడిందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం రండి. వరల్డ్ వార్ 2 తర్వాత మళ్ళీ ప్రపంచం 2 ముక్కలుగా అయిందండి. అది ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల. ఎప్పుడైతే యుక్రెయిన్ నాటోలో జాయిన్ అవుదామని చెప్పేసి ఆశించిందో అది రష్యాకి మాత్రం ఎంత మాత్రం నచ్చలేదు. సో రష్యా అయితే అస్సలు ఒప్పుకోలేదు. దానివల్ల యుక్రెయిన్లో ఆందోళనలు చెలరేగాయి. యుద్ధం అనేది మొదలైందండి. దీనివల్ల చాలా ప్రాణ నష్టం అయితే జరిగింది. ప్రపంచం అనేది 2 టీమ్స్గా డివైడ్ అయిపోయాయి. ఈయూకి ఇది ఎంత మాత్రం నచ్చలేదు. సో ఈయూ అనేది రష్యా పైన మొత్తం క్రూడ్ ఆయిల్ పైన శాంక్షన్స్ విధించిందండి. ప్రపంచం అంతా స్తంభించిపోయింది. ఇండియా మాత్రం రష్యా మీదనే ఆధారపడి ఉంది ఎప్పటి నుంచో క్రూడ్ ఆయిల్ పైన. సో చైనా ఇంకా రష్యా మాత్రం స్టడీగా ఎప్పటిలాగే వాళ్ళ క్రూడ్ ఆయిల్ అయితే తీసుకోవడం అయితే కంటిన్యూ చేశారండి. ఇది అగ్రరాజ్యాలకి, అమెరికాకి అస్సలు నచ్చలేదు. దాని ఫలితమే టారిఫ్, శాంక్షన్స్ ఎన్నో. నాటోకి అయితే ఇండియాపై చాలా కోపం వచ్చేసింది. కానీ ఒక్కటి మనల్ని కాపాడిందండి, అదే ఇండియన్ ఫారిన్ పాలసీ. ఈ స్టేబుల్ ఫారిన్ పాలసీ వల్ల ప్రపంచంలో అందరికన్నా ఎక్కువ జీడిపితో మన ఇండియా అనేది దూసుకుపోయిందండి. మన ఇండియాకి ఎటువంటి నష్టం లేకుండా అంత పెద్ద యుద్ధం నుంచి ఇండియా బయటికి రాగలిగిందండి. మన ఇండియన్ ఫారిన్ పాలసీని ఎన్నో దేశాలు విమర్శించాయండి. కానీ అంత కష్టమైన సమయంలో కూడా ఒకే ఒక్కడు అందరికి సమాధానం ఇచ్చానండి. ఆయన ఎవరో కదా, డాక్టర్ ఎస్ జయశంకర్ గారు, యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అండి. తను ఈ టైంలో మన ఫారిన్ మినిస్టర్గా ఉండడం మనం చేసుకున్న అదృష్టంగా చెప్పవచ్చు అండి. ఎందుకంటే ఎన్ని కంట్రీస్ తను నిలదీసినా వాళ్ళ కంట్రీలోనే వాళ్ళ గట్టిగా సమాధానం ఇచ్చి చాలా డీసెంట్ వేలో, పొలిటికల్ వేలో అండ్ డిప్లొమాటిక్ వేలో అన్నిటికీ రెస్పాండ్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు మన ఇండియాకి జరగకుండా, ఎటువంటి నష్టం మన ఇండియాకి రాకుండా ప్రపంచానికి ఇండియన్ డిప్లొమసీ స్టాండర్డ్ అంటే ఏంటో తెలియజేశారండి. అందుకే ప్రపంచమంతా ఇండియన్ ఫారిన్ పాలసీస్ గురించే మాట్లాడుకుంటున్నారండి. నేషన్స్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అనే పాయింట్ని మాత్రం చాలా గట్టిగా తీసుకెళ్ళామండి. మన ఫారిన్ పాలసీ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఇండియా ఫస్ట్ అండి. ఇండియా తర్వాతే వేరే కంట్రీస్ ఏదైనా. సో దీన్ని మాత్రం మనం అన్ని కంట్రీస్కి చాలా క్లియర్గా చెప్పాము. మన స్టేబుల్ ఫారిన్ పాలసీస్ వల్ల చాలామంది కంట్రీస్ యొక్క ఫ్రెండ్షిప్ అయితే మనకు దక్కిందండి. చాలా కంట్రీస్ అయితే మనతో పాటు ట్రేడింగ్ కానీ, లేదంటే ఎక్స్పోర్ట్స్ కానీ, ఇంపోర్ట్స్ కానీ మనతో ట్రేడింగ్ చేయాలని చాలా కంట్రీస్ అయితే మనతో ఎదురు చూస్తున్నాయండి. మీరు చూస్తున్నారు కదా, యుక్రెయిన్ వార్ తర్వాత మనతో పాటు చాలా కంట్రీస్ అయితే టైఅప్ అయ్యాయండి. ఎన్నో గొప్ప గొప్ప ట్రేడ్ అగ్రిమెంట్స్ అయితే జరిగాయి. సో జియోపాలిటిక్స్లో ఇండియా గ్లోబల్ లీడర్ అవుతుండడంలో నాకైతే ఎటువంటి సందేహం లేదండి. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.